నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 10 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలో భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. గడిచిన 5 రోజుల్లో జిల్లాలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు జనాలు రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే నిజామాబాద్లో 36 డిగ్రీల నుంచి 42 డిగ్రీలు కూడా నమోదవుతున్న ఉష్ణోగ్రతను బట్టి ఎక్కడ చూసినా కూడా జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా నిన్న జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో 42 డిగ్రీలు సైతం కూడా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అవాక్కవుతున్నారు, ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులున్నా సరే అత్యవసర పరిస్థితి అయితే తప్ప కానీ బయటకు రాని పరిస్థితులు అయితే నగరంలో చోటు చేసుకున్నాయి. నగరంలోని ఏప్రిల్ నెల ఆరంభం కాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లలో సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల డిచ్పల్లి మండలం కోరటపల్లి గ్రామంలో అత్యధికంగా 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో 41.9 డిగ్రీల ఎండలు కాశాయి. జిల్లాలో ఎండలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత ఉంటుంది. దీంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఎండల తీవ్రత ఉంటుంది. బయట పనుల కోసం వెళ్లేవారు ఉదయం 10 లోపు, సాయంత్రం 6 తర్వాతనే బయటకొస్తున్నారు. ఈ సంవత్సరము 2024 సంవత్సరంలో ఈ మార్చి ఇవాళ 29 రోజున ఇలాంటి ఎండలంటే మొన్ననే వాతావరణ పరిస్థితులు అవగాహన చెప్పారు టీవీలో. ఈ సంవత్సరం 50 డిగ్రీల వరకు రికార్డు కావచ్చు అని. అందుకే ముఖ్యంగా మన పనులు ఏమున్నా కానీ ప్రజలు 11-12 వరకే మన పనులు కంప్లీట్ చేసుకొని ఇళ్లలో వెళ్ళాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ తర్వాత మనము బాధపడే బదులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు తువాల కట్టుకోవడం కానీ లేకపోతే నిమ్మకాయల పరంగా కానీ ఇంకేదైనా కానీ మంచి జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బ కాకుండా చూసుకొని మన కుటుంబానికి కూడా కొంత ఆలోచన చేసుకోవాలి. మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి గాను అందరూ ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలని. సంవత్సరాలు ఇంత ఎప్పుడు లేవు ఎండలు, ఈసారి అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చూస్తే మబ్బుగా ఉంది, బయట వెళ్తే మాత్రం ఎండ బాగానే అనిపిస్తుంది. ఈ 3 నెలల కాలం జాగ్రత్తగా ఉంటే మన అవసరాలు తర్వాత తీర్చుకోవచ్చు. 12 గంటల లోపల ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఏదైనా అవసరం అయితేనే అత్యవసరమైతే వెళ్ళాలని చెప్పి కోరుకుంటాను. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఉదాహరణకు మా వాసవి క్లబ్ ఉంది, ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మేము కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ ఈ మండదెబ్బత కాకుండా మా నిజామాబాద్ వాసవి క్లబ్ తరఫున చేయడానికి మేము నెక్స్ట్ మంత్కి ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే ఈ సమ్మర్ వాటర్ క్యాంప్స్ కూడా మేము ఇవ్వడానికి సహకరిస్తున్నాం. దానికి గాను మీరందరూ జాగ్రత్తలు వహించి మన కుటుంబాన్ని ఒకటి ఉంది మన వెనక అని చెప్పి ఆలోచన చేసి ఏ పనైనా చేయండి, జాగ్రత్త వహించండి చెప్పి కోరుతా ఉన్నాం. జై వాసవి, జై దేవాసవి. ఎండలు బాగున్నాయి అన్న. పొద్దున 5 గంటలకు వెళ్తాం మేము పనికి, మళ్ళీ 9 లోపల చేస్తున్నాము. అంటే మళ్ళీ మనం బయట పని చేసుకుందాం అని ఇబ్బంది అవుతుంది ఎండల కోసం. బాగున్నాయి అన్న ఇప్పుడు ఎండ. ఇంతకుముందు ఇప్పుడు బాగున్నాయి, ఇంతకుముందు బాగా తక్కువ ఉండే. వ్యవసాయం ఎంత తగ్గినా కొద్దీ ఎండలు బాగా పెరుగుతా ఉన్నాయి. మళ్ళీ బోర్లు కూడా ఎత్తుకుంటే లేవు, ఇబ్బంది అవుతుంది. ఇంకొక నెల అయితే పొలాలు కోస్తాము, బాగా ఇబ్బంది అయిపోతుంది. ఉగాది తర్వాత ఎండలు ఉంటుండే, ఉగాది ముందే వచ్చేస్తున్నాయి. శివరాత్రి కన్నా ముందే వచ్చినాయి సార్ ఇప్పుడు ఎండలు. అప్పుడు ఉగాది తర్వాత వస్తుండే. బాగా చూస్తున్నాం అండి. పొద్దున పోతుర్రు కానీ మళ్ళీ 15 లోపల మాకు ఎండలు బాగా కొడుతుంది వచ్చేస్తుర్రు. కైకిలు కూడా మేము లాస్ అయిపోతున్నాం బాగా.
ఇబ్బంది అయిపోతుంది అన్న. జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు జనం భయపడుతున్నారు. ఎండల తీవ్రత పెరగటంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు జనం. శీతల పానీయాలు, జ్యూస్లు, పండ్ల రసాయనాలు ఇలా విరివిగా ఉపయోగిస్తున్నారు. సంపాదన ఉన్న ఎండలకు చిరు వ్యాపారులు భయపడుతున్నారు. మరోపక్క ఇళ్లలో ఉన్నవారు కూడా ఏసీలు, కూలర్లు వాడుతున్నారు. మార్చి చివరి వారంలోనే ఎండలు ఇలా ఉంటే ఇక రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని జనం భయపడుతున్నారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. నేను డాక్టర్ హితేష్ సావ్లాని, ఫిజిషియన్ నేను మనోరమ హాస్పిటల్. ఇప్పుడు మన నిజామాబాద్లో మనం చూస్తున్నాం, ఎండ చాలా ఉంది, 42-43 వరకు దాటుతుంది. సో దీనిలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కొద్దిగా నేను విషయాలు చెప్తానండి. సో యూజువలీ 42-43 ఇది డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఏదైతే ఉంటుందో టెంపరేచర్, దానిలో మనం కామన్గా మనం చూస్తాం ఈ కాలంలో సన్ స్ట్రోక్స్ అవుతాయి. హీట్ స్ట్రోక్ ఇంకా సన్ స్ట్రోక్ చాలా కామన్గా, స్పెషల్లీ పొలంలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు, పిల్లలు ఎవరైతే ఎండలో తిరుగుతూ ఉంటారో వాళ్ళకు. సో మనం హైడ్రేషన్ చాలా బాగా పెట్టుకోవాలా, నీళ్ళు చాలా ఎక్కువ తాగాల. వీలైతే పిల్లలు యాక్చువల్లీ అంబ్రెల్లా క్యారీ చేయాలా, అంబ్రెల్లా క్యారీ చేసుకొని వెళ్తే బెటర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రికాషన్స్ విచ్ ద ఫార్మర్స్ షుడ్ టేక్. అండ్ పిల్లలు స్కూల్ పోయి పిల్లలు తీసుకోవాలండి. అలాగే మనకు ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సో వాటర్తో మనం స్నానం చేసిన తర్వాత తడిగా రాకుండా మొత్తం తుడుచుకొని రావాలా, నీళ్ళు అక్కడ ఉండిపోవద్దు, మొత్తం తుడుచుకొని రావాలా, కాటన్ క్లోత్స్ వేసుకోవాలా. సో దానివల్ల మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా వైట్ క్లోత్స్, యూజువలీ వైట్ క్లోత్స్ సన్ హీట్కి అబ్జార్బ్ చేయదు, అది రిఫ్లెక్ట్ చేసేస్తుంది. అలాగే డార్క్ క్లోత్స్ ఏదైతే ఉంటాయో అది సన్ మనకు రేస్కి అబ్జార్బ్ చేస్తుంది, ఇంకా వేడిగా అయిపోయి ఇంకా డీహైడ్రేషన్ అవుతుంది. అందువల్లనే మనము లైట్ క్లోత్స్ వేసుకోవాలి ఎప్పుడు మన సమ్మర్లో. సో అండ్ దాని తప్ప పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే బీపీ ఉంటుందో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుందో, వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా ఈ టైంలో చెకప్కి రావాలి. ఎందుకంటే బీపీ ట్యాబ్లెట్స్ టైట్రేషన్ అవసరం పడవచ్చు. ఈ టైంలో డీహైడ్రేషన్ అయ్యి బీపీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మళ్ళీ శరీరంలో ఉప్పు తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందువల్లనే వాళ్ళు చెకప్కి వచ్చి మనకు బీపీ ట్యాబ్లెట్స్ టైట్రేషన్ కూడా చూసుకోవాలండి. అది మనకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ సమ్మర్లో. అండ్ దాని తప్ప రీహీట్ చేసుకోవద్దు. ఫుడ్ ఏదైతే ఉంటుందో, రాత్రి పెట్టిన ఫుడ్ పొద్దున రీహీట్ చేసుకొని తినడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి లూజ్ మోషన్స్ చాలా కామన్ ఈ టైంలో. అందువల్లనే మనము రీహీట్ ఫుడ్ చేసుకొని తినద్దు. ఫ్రెష్గానే మనం వండి అప్పటికప్పుడు తినేలా. బయట ఎక్కడైనా వెళ్తే వాటర్ కంపల్సరీ బాటిల్ తీసుకొని తాగాల. కానీ అక్కడే వాటర్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది తాగేస్తే మనకు 15 రూపాయలు సేవ్ చేయడానికి వెళ్తే మనకు 1000 రూపాయలు హాస్పిటల్లో లూజ్ మోషన్స్ అయ్యి వామిటింగ్స్ అయ్యి అడ్మిట్ అయిపోతాం. ఆ ప్రికాషన్ మనం ప్రివెంట్ చేయడానికి ఒక వాటర్ బాటిల్ ఇంట్లో నుంచి అయినా క్యారీ చేసుకోవాలి, లేకుంటే కొన్ని ఆ తాగితే మనం వీ కెన్ సేవ్ అవర్ సెల్స్. అంటే సన్ స్ట్రోక్ తగిలినప్పుడు మనము ఫస్ట్ అయితే ఎంతవరకు వీలైతే అంత తొందరగా చాలా కూల్ వాతావరణంలో ఉండి ఐస్ ప్యాకెట్స్తోని, లేకుంటే మనకు కోల్డ్ వాటర్, చల్ల వాటర్లో మనము బట్టలు నానబెట్టి దాంతో మనము శరీరంకి తుడుచుకోవాలా. అండ్ ఇమీడియట్గా డాక్టర్స్ దగ్గర పోయి దానికి ఒక వైద్యం ఉంటుంది, ఆ వైద్యం తీసుకోవాలా. అండ్ మెయిన్ ఏంటంటే వడదెబ్బ తగిలితే ఫస్ట్ అయితే ఏసీలో లేకుంటే చల్ల వాతావరణంలో మనం పోయి డాక్టర్స్ దగ్గర కంపల్సరీ పోవాలా. దానివల్ల లేకుంటే ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి బాడీలో ఎప్పుడెప్పుడు ఉదయం, సాయంత్రం వేళలో బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు రోడ్లపైన, కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.